మన ఉద్యోగులకు సంబంధించి ఉద్యోగ సంఘ నాయకులందరూ కూడా డిఏలకు సంబంధించి ప్రభుత్వాన్ని గట్టిగానే కోవడం అయితే జరుగుతోంది. పెండింగ్ డిఏలు వెంటనే మంజూరు చేయండి అంటూ టీజీఓ అధ్యక్షుడు ఏలూరు శ్రీనివాసరావు అయితే మరొకసారి అయితే ప్రెస్ మీట్ అయితే పెట్టడం జరిగింది. రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా బదిలీ అయిన అధికారులను వెనక్కి తీసుకురావాలని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం ప్రభుత్వాన్ని కోరింది. ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్లోని 5 డిఏలను వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేసింది. శాఖాపరమైన పదోన్నతులు వెంటనే కల్పించాలని విజ్ఞప్తి చేశారు. నాంపల్లి గృహ కల్పంలోని టీజీఓ భవన్లో అధ్యక్షులు ఏలూరు శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ ఆధ్వర్యంలో సంఘం కేంద్ర కార్యవర్గ అత్యవసర సమావేశం అయితే జరిగిందనమాట. ప్రభుత్వం ఉద్యోగుల సమాన నిష్పత్తి చందాతో ఉద్యోగుల ఆరోగ్య పథకం అమలు చేయాలని అధ్యక్షులు ఏలూరు శ్రీనివాసరావు కోరారు. సంఘం ప్రతినిధులు శ్యామ, జగన్మోహన్ రావు, ఉపేంద్ర రెడ్డి, మహేశ్వర్ రెడ్డిలు దీంట్లో పాల్గొనడం అయితే జరిగింది. సో మొత్తం మీద ఎట్టి పరిస్థితుల్లో 5 డిఏలు వెంటనే విడుదల చేయాలని కోరుతున్నారు. ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.